హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ టమోటా కర్రీని ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా క్యాబేజీ స్మెల్ రాకుండా సింపుల్గా 15-20 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసామంటే క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ కమ్మటి క్యాబేజీ టమోటా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. 1/2 కిలో క్యాబేజీ, 4 టమోటాలు, 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని క్యాబేజీని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ అంతా ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు టమోటాలు, పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కడిగేసుకొని, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా అల్లము, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. అల్లం, వెల్లుల్లి అప్పుడప్పుడు దంచి వేసుకున్నామంటే కూరలు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ 1 నిమిషం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతటిని వేసేసుకొని, క్యాబేజీ అంతటిని ఒకసారి బాగా కలుపుకొని, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట పైన మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యాబేజీ స్మెల్ కొంతమందికి నచ్చదు. అలాంటప్పుడు ఈ విధంగా 4-5 నిమిషాలు ఆయిల్లో వేయించుకున్నామంటే క్యాబేజీ కొద్దిగా స్మెల్ తగ్గుతుంది. 4-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని, టమోటాలు, ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 2-3 నిమిషాలు టమోటా బాగా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమోటా ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ 1 నిమిషం బాగా కలిపేసుకొని, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి. 7-8 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రైస్, చపాతీ, రోటీలోకి కమ్మటి క్యాబేజీ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.